హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ప్రీవియస్ క్లాస్లో మనము రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు దేని కొరకు పార్లమెంటులో ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఆప్షన్ ఏ చూడండి, లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచడం. ఆప్షన్ బి, మహిళా రిజర్వేషన్ను వేగవంతం చేయడం. ఆప్షన్ సి, 2026 జనాభా లెక్కల నుండి నియోజకవర్గాల పునర్విభజనను వేరు చేయడం. మరియు ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎందుకు అంటే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాలి అని ప్రతిపాదించారు. కాబట్టి ఏ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి, మహిళా రిజర్వేషన్లను వేగవంతం చేయడం. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకు అంటే ఈ పెరిగిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకు కేటాయించి ముందుగా 2026 తర్వాత జరిగే సెన్సస్ ప్రక్రియ తదుపరి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని అనుకున్నారు. దానిని ముందస్తుగానే తీసుకురావడం, వేగవంతం చేయడానికి ఈ సవరణ బిల్లు అనేది తీసుకువచ్చారు. కాబట్టి బి కూడా కరెక్ట్ అవుతుంది. సి చూడండి, 2026 జనాభా లెక్కల నుండి నియోజకవర్గాల పునర్విభజనను వేరు చేయడం. మనకి 87వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2001 సెన్సస్కి ఫ్రీ చేయడం జరిగింది అండి. అండ్ 2026 తర్వాత నిర్వహించబడే సెన్సస్ తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలి అని ఇక్కడ 87వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దీనిని డీలింక్ చేయనున్నారు. కాబట్టి సి కూడా కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో మొత్తము ఈ మూడు మనకి కరెక్ట్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? డి, పైన పేర్కొన్నవన్నీ కూడా కరెక్టే ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆమెకు మళ్ళీ నిరాశే, లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు. దక్కని 3/2 మెజారిటీ, 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్ట, 22 గంటల చర్చ అనంతరం ఓటింగ్, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కు తీసుకున్న కేంద్రం, తొలిసారి పార్లమెంటులో ఓడిన మోదీ సర్కారు బిల్లు, విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. అసలు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు వీగిపోయిందో తెలియాలి అంటే ముందుగా మనము రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి వివరిస్తుంది. ఇందులో కీ స్టేజెస్ మనము చూస్తే ఇనిషియేషన్, ఈ బిల్లును ఎయిదర్ లోక్సభ లేదా రాజ్యసభ రెండిటిలోనూ కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు బై ఏ మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్. మినిస్టర్ కానీ లేదా మినిస్టర్ కాని వ్యక్తిని ప్రైవేట్ మెంబర్ అంటారు. సో ప్రైవేట్ మెంబర్ కూడా ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అండ్ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అనేది ఈ బిల్లుకి అవసరం ఉండదు. సెకండ్ స్టేజ్, పాసేజ్ ఇన్ పార్లమెంట్. ఈ బిల్లు పార్లమెంటులో ఏ విధంగా పాస్ అవుతుంది అనేది చూస్తే ఈచ్ హౌస్ మస్ట్ పాస్ బిల్ సెపరేట్లీ. లోక్సభ మరియు రాజ్యసభ రెండూ కూడా ఈ బిల్లును సెపరేట్గా పాస్ చేయాలి. అండ్ ఇక్కడ జాయింట్ సిట్టింగ్కి మాత్రం అవకాశం అనేది ఉండదు. ఖచ్చితంగా విడివిడిగానే పాస్ చేయాల్సి ఉంటుంది. ఏ సభలో ఈ బిల్లు ఫెయిల్ అయినా కూడా మొత్తం కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ స్పెషల్ మెజారిటీతో ఈ బిల్లు పాస్ అవ్వాల్సి వస్తుంది. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటండి? మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అండ్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ 3/2 మెజారిటీ లేకపోవడం వల్లనే వీగిపోవడం జరిగింది. ఇక్కడ టోటల్ మెంబర్షిప్ అంటే ఏంటండి? మొత్తం లోక్సభలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ 543 మనకి సభ్యులు ఉంటారు. కాబట్టి ఇందులో ఆబ్సెంటీస్ కానీ అబ్స్టైనింగ్ కానీ వీటన్నిటినీ తీసేస్తాం మనము. వేకెన్సీస్ను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఫుల్ హౌస్ స్ట్రెంత్ని తీసుకుంటాము. టోటల్ మెజారిటీ అనేది ఇక్కడ 543కి చూస్తారు. సో టోటల్ మెజారిటీ ఎంత ఉంటుందండి? 272. టోటల్ మెజారిటీ రావాలి అంటే 272 మంది సభ్యుల యొక్క ఆమోదం ఉండాలి. ఇక్కడ చూడండి మొత్తం మెజారిటీ 298. కాబట్టి ఫస్ట్ కండిషన్ అయితే ఫుల్ఫిల్ అయింది. కానీ రెండవ కండిషన్ చూడండి,
2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. హాజరైన సభ్యులలో 3/2 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కానీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ మెజారిటీని సాధించలేకపోయింది. కాబట్టి ఈ బిల్లు అనేది ఫెయిల్ అయింది. అలానే ఈ రాజ్యాంగ సవరణ ప్రక్రియలో కొన్ని సందర్భాలలో రాటిఫికేషన్ బై స్టేట్స్ కూడా అవసరమవుతుంది. అట్లీస్ట్ సగం స్టేట్ లెజిస్లేచర్లైనా కూడా సింపుల్ మెజారిటీతో ఈ బిల్లును రాటిఫై చేయాల్సి ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో లైక్ సుప్రీంకోర్టు ఇష్యూస్లో కానీ, ఫెడరల్ స్ట్రక్చర్ కానీ ఇలాంటి సందర్భాలలో స్టేట్స్ రాటిఫికేషన్ కూడా అవసరమవుతుంది. ఇక 4th స్టేజ్ చూడండి, ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్, ద ప్రెసిడెంట్ మస్ట్ అసెంట్. రాష్ట్రపతి తప్పనిసరిగా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కెనాట్ విత్ హోల్డ్ ఆర్ రిటర్న్ ద బిల్. టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. స్పెషల్ మెజారిటీ మరియు స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై స్టేట్స్ గురించి కూడా చెప్పుకున్నాము. కానీ ఆర్టికల్ 368 అవుట్ సైడ్ కూడా మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయవచ్చు. దీనిని ఎగ్జాంపుల్ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఇలాంటి వాటి విషయంలో సింపుల్ మెజారిటీ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ స్పెషల్ మెజారిటీ అవసరం ఉండదు. కానీ ఇది ఆర్టికల్ 368 కింద ఉండదు. ఇక జ్యుడిషియల్ కన్స్ట్రైంట్స్ మనం చూస్తే ఖచ్చితంగా అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. కాబట్టి లిమిటెడ్ పవర్ ఆఫ్ అమెండ్మెంట్ మాత్రమే మనము చూడవచ్చు అండి. కేశవానంద భారతి కేసు ఇందులో చాలా కీలకమైన కేసు. ప్రెజెంట్ కంటెక్స్ట్ మనం చూస్తే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298, 230 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఈ బిల్లు లోక్సభలో 2/3 వంతు మెజారిటీ సాధించలేకపోయింది. సభకు మొత్తం 528 మంది హాజరు కాగా కేవలం 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. 528కి 2/3 మెజారిటీ ఎంత అండి? సో మొత్తం మనకి 352 ఓట్ల మెజారిటీ రావాల్సి ఉంది. కానీ 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ఈ తీర్పుతో 2023లో చేసిన 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% రిజర్వేషన్లకు ఎటువంటి ఢోకా లేకపోయినా కూడా మహిళా రిజర్వేషన్ల అమలు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ బిల్లులో అమెండ్మెంట్స్కి సంబంధించి 81, 82, ఆర్టికల్ 334A, ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 ఇలాగా వీటన్నిటి గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఒకసారి రెఫర్ చేయండి. ఈ బిల్లు మీద జరిగిన చర్చలో ఒక కీలక పాయింట్ ఇక్కడ చూడండి. 50% సీట్లు పెంచుతామన్న హామీ ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు కేటాయిస్తున్నారో చెబుతూ రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించడంతో పాటు మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ డీలింక్ చేయడానికి మీరు సిద్ధమైతే మిగతా అంశాలకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. దానికి హోంమంత్రి అమిత్ షా గారు స్పందిస్తూ తాము ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గంట సమయం ఇస్తే ఆ మేరకు బిల్లును సవరించి సభ ముందు ఉంచుతామని ప్రకటించారు. అయితే చివరకు ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనితో పాటు ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు 2026 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026ను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 131వ రాజ్యాంగ సవరణ ప్రక్రియ బిల్లు అనేది వీగిపోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేం, ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేం, ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇతర రిజర్వేషన్లతో పాటు సమానంగా కానీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కానీ కొన్ని మినహాయింపులను ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్పష్టీకరణ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఆధారంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 10% కోటాను గవర్నమెంట్ జాబ్స్ మరియు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇవి కేవలం జనరల్ మరియు అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే, నాట్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు గల క్రైటీరియా ఏంటి అండి? మొదటిది కేటగిరీ మస్ట్ బిలాంగ్ టు జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అలానే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 5 ఎకరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ మున్సిపల్ ఏరియాస్లో 100 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ముఖ్యంగా గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షలను మించి ఉండకూడదు అండి. అంటే శాలరీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి వచ్చేది, బిజినెస్ నుంచి వచ్చేది, ఇలా ఆల్ సోర్సెస్ యొక్క అగ్రిగేట్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షలు మించి ఉండకూడదు. రెసిడెన్షియల్ ఫ్లాట్ నివాస గృహం అనేది 1000 స్క్వేర్ ఫీట్ కి మించి ఉండకూడదు. అలానే రెసిడెన్షియల్ ప్లాట్ నివాస స్థలం అనేది 200 స్క్వేర్ యార్డ్స్ ని మించి ఉండకూడదు. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఇవ్వడం జరిగింది. ఇక డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇందాక మనము ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ఎవరెవరు ఫ్యామిలీలో మనము కన్సిడర్ చేయాలి అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ యొక్క పేరెంట్స్ మరియు సిబ్లింగ్స్, 18 సంవత్సరాలు బిలో ఉన్న సిబ్లింగ్స్, అంటే మ్యారేజ్ అవ్వకూడదు ఇక్కడ. అలానే స్పౌస్, ఎవరైతే స్పౌస్ ఉంటారో, అలానే చిల్డ్రన్, ఇన్ కేస్ బిలో 18 ఇయర్స్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ అనే డెఫినేషన్లోకి వస్తారు. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కు చెందిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారితో సమానంగా వయోపరిమితిలో మినహాయింపు, ఉద్యోగం కోసం మరిన్ని దఫాలు ప్రయత్నించే అవకాశాన్ని పొందలేరు అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రీజన్ ఏంటి? ఆర్థిక పరిస్థితిని కుల ప్రాతిపదికన జరిగే వివక్షతో పోల్చదగినది కాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా చితికిపోయిన వర్గాలు ఎదుర్కొనే పరిమితులు సమానమైనవి కావు అని పేర్కొంది. వెనుకబడిన వర్గంలో జన్మించిన వ్యక్తి దాని పర్యవసనాలను జీవితాంతం అనుభవిస్తాడు. ఆర్థిక పరిస్థితులు జీవితాంతం ఒకేలా ఉండవని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ఆర్థిక పరిస్థితి కొన్నేళ్లలో లేదా ఒక తరం మారితే మారిపోవచ్చు, కానీ కుల వివక్ష అలాంటిది కాదు అని ధర్మాసనం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కానీ అటెంప్ట్స్ని పెంచడం కానీ ఇవ్వలేము అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం ఇక్కడ మనము చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రత్యేక మతాచారాలు న్యాయ సమీక్షకు అర్హమైనవే, శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఈ ఆర్టికల్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయని 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కొన్ని ప్రత్యేక మతాచారాలు కొన్ని ఆలయాలకు, కొన్ని మతాలకు ఉంటూ ఉంటాయి. అయితే ఇటువంటి మతాచారాలు, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా న్యాయ సమీక్షకు అర్హమైనవేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై విచారణ సమయంలో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత మత ప్రాధాన్యతలకు అతీతంగా మనస్సాక్షి స్వేచ్ఛను అనుసరించి వ్యవహరించాలి అని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేరళలోని శబరిమలతో పాటు అన్ని మతాల ప్రార్థనా స్థలాలలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వివిధ మతాల స్వేచ్ఛకు ఉన్న పరిమితిపై జరుగుతున్న విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కంటెక్స్ట్లోనే మనము ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అనేది చూద్దాము. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ఇది ఒక లీగల్ ప్రిన్సిపల్ క్రియేటెడ్ బై ద ఇండియన్ జ్యుడిషియరీ. దీని యొక్క కోర్ డెఫినేషన్ ఏంటండి? ఏ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రల్ టు ద రిలీజియన్ అండ్ ఇట్స్ రిమూవల్ వుడ్ ఫండమెంటల్లీ ఆల్టర్ ఇట్స్ క్యారెక్టర్. అంటే ఏదైనా ఒక మత ఆచారం ఆ మతానికి సంబంధించిన అంతర్భాగంగా ఉండి అండ్ ఒకవేళ దానిని తీసివేస్తే ఫండమెంటల్లీ ఆల్టర్ ఇట్స్ క్యారెక్టర్, పూర్తిగా దాని యొక్క క్యారెక్టర్ని తొలగించబడినట్లు అవుతుంది అనేది దీని యొక్క డెఫినేషన్. అలాంటి ప్రాక్టీసెస్నే మనము ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, తప్పనిసరిగా అనుసరించవలసిన మత ఆచారాలు. ఈ డాక్ట్రిన్ యొక్క ఆరిజిన్ ఎప్పుడు వచ్చిందండి? ఫస్ట్ ఆర్టికులేటెడ్ బై ఏ 7 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద షిరూర్ మట్ కేస్ 1954. వెరీ ఫేమస్ కేస్ అండి. ఈ ఈఆర్పి డాక్ట్రిన్ అనేది ఈ షిరూర్ మట్ కేసు 1954లో ఆరిజినేట్ అయింది. అండ్ దీనికి సంబంధించి మనం చూస్తే ఎసెన్షియల్ డిటర్మైన్డ్ బై ద డాక్ట్రిన్స్ అండ్ టెనెంట్స్ ఆఫ్ ద రిలీజియన్ ఇట్ సెల్ఫ్. మత ఆచారాలు ఏవి ఎసెన్షియల్ అనేది ఆ రిలీజియనే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటండి?
టు బ్యాలెన్స్ రిలీజియస్ ఫ్రీడమ్ విత్ ద స్టేట్స్ రెగ్యులేటరీ పవర్. ఆర్టికల్ 25 మరియు ఆర్టికల్ 26 కింద ఇచ్చిన మత స్వేచ్ఛను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ రిలీజియస్ ఫ్రీడమ్, స్టేట్స్ పవర్ ఫర్ సోషల్ రిఫార్మ్ అండ్ రెగ్యులేషన్, సామాజిక మార్పులకు సంబంధించి చట్టం తీసుకువచ్చే సందర్భాలలో ఈ ఇండివిజువల్ రిలీజియస్ ఫ్రీడమ్ని కూడా కన్సిడర్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్ట్రిన్ అనేది పొందుపరచడం జరిగింది. అయితే ఈ మతాచారాలు ఏవి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్లోకి వస్తాయి అనేది ఈ టెస్ట్ ఏ పారామీటర్స్ మీద జరుగుతుంది? మొదటిది టెస్ట్ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే ఆ మత గ్రంథాలలో ఈ ప్రాక్టీసెస్కి సంబంధించిన ఆచారాలు విషయాలు ఉంటే ఈ టెస్ట్ ఆఫ్ స్క్రిప్చర్స్. రెండవది మ్యాండేటరీ వర్సెస్ ఆప్షనల్, ఒకవేళ అది ఖచ్చితంగా మ్యాండేటరీగా పాటించాలా లేదా ఆప్షనల్ అనే దాని మీద టెస్ట్ అనేది ఉంటుంది. ఇక హిస్టారికల్ కంటిన్యూటీ, ఇది ఎప్పటి నుంచి ఈ విశ్వాసం అనేది అమలులో ఉంది, అంటే లేటెస్ట్గా ఇది ఏమైనా డెవలప్ అయిందా లేదా మత ప్రారంభం నుంచి ప్రాచీన కాలం నుంచి ఇది కొనసాగుతుందా అనేది ఒక టెస్ట్. అలానే ఆబ్సెన్స్ టెస్ట్, ఒకవేళ ఈ మత విశ్వాసాన్ని అమలు కాకుండా నిలిపివేయడం లేదా తొలగించడం జరిగితే ఈ మత విశ్వాసాలకి సంబంధించి మతానికి సంబంధించి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనే టెస్ట్ కూడా ఇక్కడ చూడవచ్చుండి. ఈ విధంగా కొన్ని పారామీటర్స్ అనేవి ఈ టెస్ట్లో అప్లై అవుతాయి. ఈ పారామీటర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడు ఒక ప్రాక్టీస్ని మనము ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్గా భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ ప్రత్యేక మతాచారాలు కూడా న్యాయ సమీక్షకు అర్హమైనవే, ఇవి కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి. కాబట్టి వీటిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక కేసులో అనేది సుప్రీంకోర్టు యొక్క భావన. సింపుల్గా మనము శబరిమల కేసుకి ఇక్కడ రిలేట్ చేయగలిగితే, శబరిమలలో 10 నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశం నిషిద్ధం అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా? ఒకవేళ దీనిని తొలగించినట్లయితే ఆ మత ఆచారానికి కానీ లేదా ఆలయ ప్రతిష్టకు కానీ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెరుచుకున్న హార్మోజ్, వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించొచ్చన్న ఇరాన్, కాల్పుల విరమణ గడువు వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటన, స్వాగతించిన ట్రంప్. అయితే ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ, పాక్ వేదికగా వచ్చే వారమే మలివిడత చర్చలు, హార్ముజ్లో రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వార్కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. అండ్ ఇరాన్ వారు ప్రారంభమైన దగ్గర నుంచి హార్ముజ్ జలసంధిని మూసి ఉంచిన ఇరాన్ ఇప్పుడు ఈ జలసంధిని పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేదాకా వాణిజ్య నౌకలన్నీ అందులో రాకపోకలు సాగించవచ్చని ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ అమలవుతున్నందున హార్ముజ్ను పూర్తిగా తెరుస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేదాకా ఈ జలసంధిలో వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి ఇరాన్ వారికి సంబంధించి. అండ్ హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోవడంతో ఇప్పుడు భారత్కి కూడా ఇది కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒక్క ఏడాదిలో 55,200 అంకురాలు గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం. ఈ ఆర్టికల్ భారతదేశంలో స్టార్టప్ కల్చర్ బాగా వృద్ధి చెందుతూ ఉంది. దానికి సంబంధించిన గణాంకాలను ఇందులో వివరించారు. కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,200కు పైగా సంస్థలను అంకురాలుగా గుర్తింపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో అంకురాలను గుర్తించడం ఇదే ప్రథమమని వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 2.23 లక్షలు దాటింది. ఈ స్టార్టప్ కల్చర్ వలన అడ్వాంటేజ్ ఏంటండి? ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ సంస్థలు ఇప్పటి వరకు 23,36,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని సృష్టించడం జరిగింది. ఇంకా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా 19,400 కంటే ఎక్కువ పేటెంట్ దరఖాస్తులను ఈ అంకుర సంస్థలు దాఖలు చేశాయి.
2024-25లో 2850గా ఉన్న పేటెంట్ ఫైలింగ్లు 2025-26లో 4480కి పెరిగాయి. ఈ పాయింట్ గురించి మనము లాస్ట్ క్లాస్లో ఒక స్పెషల్ ఆర్టికలే చూసాము. అసలు పేటెంట్ ఫైలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 గురించి కూడా డిస్కస్ చేసాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, ఒకసారి అది కూడా చూడండి ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే. అలానే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ ఇటువంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది అని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని కీ మెట్రిక్స్ చూడండి. యాన్యువల్ గ్రోత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 51.6% వృద్ధి అనేది నమోదైంది. టోటల్ ఎకోసిస్టమ్ 2.23 లక్షల స్టార్టప్స్ అనేవి నమోదయ్యాయి. జాబ్ క్రియేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, కానీ ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లోనే దగ్గరగా 5 లక్షల జాబ్స్ అడిషనల్గా క్రియేట్ అయ్యాయి, 4.99 లక్షలు. అండ్ డైవర్సిటీ మనం ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ 48%, అంటే 1.07 లక్షల అంకురాలలో అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఆర్ పార్ట్నర్ అనే వాళ్ళు సభ్యులుగా ఉంటున్నారు. సో స్టార్టప్ ఇండియా స్కీమ్ దీని వలన మనము బెనిఫిట్ అనేది ఇక్కడ చూడవచ్చు. అలానే ఇన్నోవేషన్ అండ్ పేటెంట్ ఫైలింగ్కి సంబంధించి చూసాము ఆల్రెడీ మనము. అండ్ ప్రాంతాల వారీగా మనం చూసినప్పుడు టాప్ హబ్స్ ఫర్ రికగ్నైజ్డ్ స్టార్టప్స్ అండ్ జాబ్ క్రియేషన్ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. సో ఇవన్నీ కూడా స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా వృద్ధి చెందుతున్న లీడింగ్ రీజియన్స్గా చెప్పవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 స్కీమ్ కింద 10,000 కోట్ల కార్పస్ అనేది అందించడం జరిగింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా గ్యారంటీ కవర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10 crore to 20 crore per borrower. దీని ద్వారా అంకుర సంస్థలకు బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు కొలాటరల్ ఫ్రీ లోన్స్ను అందించడానికి గవర్నమెంట్ బ్యాక్డ్ గ్యారంటీ అప్ టు 20 crores అనేది అందించడం జరుగుతుంది. తద్వారా మరిన్ని బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు రికగ్నైజ్డ్ అంకుర సంస్థలకు ఇవి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి అందిస్తాయి. సో ఈ విధంగా భారతదేశంలో స్టార్టప్ కల్చర్ మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి రికార్డు నెలకొల్పింది. మొత్తం 8.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. భారత్ నుంచి క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన 3వ ప్లేయర్ వైశాలి. ఓపెన్ విభాగంలో ఇంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ 2014లో, దొమ్మరాజు గుకేష్ 2024లో ఈ టైటిల్ నెగ్గారు. అండ్ ఇప్పుడు 3వ క్రీడాకారిణిగా వైశాలి రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్ వన్ చూడండి. బీహార్ 24వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి 2026 ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. జేడీయూ నేతలు బిజేంద్ర కుమార్ యాదవ్ అండ్ విజయ్ కుమార్ చౌదరి కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిద్దరికీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. నితీష్ కుమార్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి పదవీ స్వీకారం చేశారు అండి. బీహార్ ముఖ్యమంత్రి పదవిని తొలిసారి భాజపా చేపట్టింది. నెక్స్ట్ వన్ చూడండి. 2026 ఏడాదికి ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రసిద్ధ టైం పత్రిక 2026 ఏప్రిల్ 15న విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రసిద్ధ ఉద్యోగ నిపుణుడు కిరణ్ ముసునూరుకు ఈ జాబితాలో చోటు లభించింది. ఆయనతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మిషెలిన్ స్టార్ షెఫ్ వికాస్ ఖన్నా, సినీ నటుడు రణబీర్ కపూర్, యూట్యూబ్ అధినేత నీల్ మోహన్, న్యూయార్క్ మేయర్ జోహరాన్ మమ్దాని ఈ జాబితాలో ఉన్నారు. నెక్స్ట్ వన్. అమెరికాకు చెందిన విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ జెహ్ ఏరోస్పేస్ ఫ్రాన్స్కు చెందిన లైబర్ ఏరోస్పేస్తో ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేరో బాడీ వాణిజ్య విమానాలకు అవసరమైన ల్యాండింగ్ గేర్ విడిభాగాలను హైదరాబాద్లోని తమ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఇవి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి.
ఈరోజు క్లాసులో మనము 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో అసలు రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చానండి. 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.